డైమండ్ వర్క్లో అనదర్ ప్రాబ్లం అండి. ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో ఇచ్చారు. ఓకే, ఒక కాంట్రాక్ట్ దగ్గర ఇది ప్రాబ్లం ఏంటంటే, ఒక కాంట్రాక్టెడ్ ఒక వర్క్ని 124 డేస్లో 120 మంత్తో కంప్లీట్ చేస్తానని కాంట్రాక్టెడ్ ఒక హౌస్ని ఎలా బిల్డ్ చేసుకుంటాం అట్లా అనమాట. సరే, ఇదంతా మనకి ఓకే. మనకి టోటల్ డేస్ అతను ఎంత, ఒక కాంట్రాక్టెడ్ 124 డేస్లో 120 మెన్తో ఆ కాంట్రాక్ట్ అనే వర్క్ కంప్లీట్ చేస్తానని పెట్టుకున్నాడు. ఇక్కడ ఎంత టోటల్ మెన్ వచ్చేసి M1 వచ్చేసి 120 మెన్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 64 డేస్ ఈ ఫౌండ్ దట్ ఆల్రెడీ 2/3 ఆఫ్ ది వర్క్ కంప్లీటెడ్. ఈ 124 డేస్లో 120 మెన్తో 64 డేస్లో 2/3 పార్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 64 తర్వాత 60 డేస్ ఉంది. మళ్ళీ ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 1/3. ఇప్పుడు ఈ 1/3 పార్ట్ వర్క్కి 60 డేస్కి 120 మెన్స్ అవసరం లేదు కదా, మరి ఇంకా ఎంతమంది పెడితే వర్క్ కంప్లీట్ అవుతుంది ఇన్ టైంలో అని అతను క్వశ్చన్ అనమాట. హౌ మెనీ మెన్ కెన్ బి డిశ్చార్జ్? ఇలాంటి ప్రాబ్లం, డిశ్చార్జ్, కాంట్రాక్టర్, అండర్ గ్రో, ఫినిష్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇది ఇలాగే చేసుకోండి అన్ని. ఓకే, 120 మైనస్ ఇప్పుడు ఇంకా ఈ పార్ట్ వర్క్ చేయడానికి ఎంతమంది మెన్ కావాలో మనం ఇన్ టైంలో ఫినిష్ చేయడానికి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా M1D1/W1, M2D2/W2. M1D1 అంటే ఇక్కడ ఇదేమో M1, ఇది M2, ఇది D2, ఇది D1, ఇది W1, ఓకేనా. 120 × 64 డేస్, W1 అంటే 2/3 అంటే 3/2, 120 మైనస్ X ఇంటూ 60 × 3. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఇది 60, ఈ 60 క్యాన్సిల్ అవుతుంది. 64 డేస్ 120 మైనస్ X అంటే X ఈజ్ ఈక్వల్ టు 56. ఆ పని ఇన్ టైంలో ఫినిష్ చేయడానికి ఇంత 1/3 పార్ట్ పనిని 60 డేస్లో కంప్లీట్ చేయడానికి 56 మెన్ అనేది సరిపోతుంది అనమాట. ఓకేనా, దాన్ని డిశ్చార్జ్ నౌ. అలాంటిది సేమ్ వర్క్ అండి. ఏ కాంట్రాక్ట్ చేసుకోండి. ఇది ప్రాబ్లం ఇస్తాను, ట్రై చేయండి. ఇలాంటి ఇంకేమైనా ఉంటే ట్రై చేసుకోండి. ఏ కాంట్రాక్టర్ వర్క్ ఫినిష్ ద సెర్టైన్ వర్క్ ఇన్ 160 డేస్. డేస్ వచ్చేసి 160 డేస్. మెన్ వచ్చేసి సేమ్ మెన్ వచ్చేసి 120 మెన్ అని ఇచ్చారు. ఆఫ్టర్ 72 డేస్ అని ఇచ్చారు. W1 కూడా సేమ్ 2/3 పార్ట్ అని ఇచ్చారు. దీంట్లో W1 ఏమో 1/3 పార్ట్. మన ఇంకా రిమైనింగ్ వర్క్ అనేది సేమ్. హౌ మెనీ మెన్ కెన్ బి డిశ్చార్జ్ నౌ సో దట్ ద వర్క్ మే ఫినిష్ ఇన్ టైమ్. ఇన్ టైంలో మనకి ఫస్ట్ ప్రాబ్లంలో 56 మెన్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మనకి 71 వస్తుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇది ఎస్ఎస్సిలో వస్తుంది. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మెనీ ప్రాబ్లమ్స్ చేస్తాను, మోడల్ ప్రాబ్లమ్స్ చెప్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.